ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్. అందులో విన్నర్ అయిన బృందా గురించి. బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ సింగర్ బృందా మనతో ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్. అందులో విన్నర్ అయిన బృందా గురించి. మరి విన్నర్గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది. చక్కటి జర్నీ. ఆ జర్నీతో ప్రేక్షకుల మన్ననలు పొందింది, అందరికీ చేరువైంది. బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ సింగర్ బృందా మనతో ఉన్నారు. తనతో మాట్లాడదాం, ఈ జర్నీ ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్ బృందా. హాయ్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతోమంది ఆడియన్స్కి కంగారు తెప్పించేస్తారు. రియలీ అసలు హార్ట్లు పట్టుకునేలా చేశారు. ఫినాలేకి అయితే మాత్రం చాలా సూపర్గా పర్ఫామ్ చేశారు. తెలుగు ఆడియన్స్కి ఒక చక్కటి గొంతు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి ఈ విన్నర్తో సాంగ్తోనే మొదలాడదాం. షూర్. ఒక మంచి సాంగ్ని మీరు పర్ఫామ్ చేయండి, పాడండి. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అమృతం తాగొచ్చేస్తారు సింగర్స్ అందరూ. అలా ఏం లేదు. సూపర్. అసలు ఆ వాయిస్లో ఆ తీయదనం ఎంత బ్యూటిఫుల్గా పాడారు. ఏంటి ఈ సాంగ్ అంటే అంత ఇష్టమా మీకు? పాటలు అంటే ఫస్ట్ నుంచి ఏదైనా చాలా ఇష్టం. సో అలా ఇంకా. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ ఏజ్లో సింగర్ని కావాలనే థాట్తో మీ జర్నీ స్టార్ట్ అయింది? సింగర్ అవ్వాలి అన్న థాట్ అయితే ఆల్మోస్ట్ 2016-17 ఆ టైంలో స్టార్ట్ అయింది. బట్ దాని ముందు నుంచే మ్యూజిక్ నేర్చుకుంటున్నా. కర్ణాటిక్ క్లాసెస్ వెళ్ళేదాన్ని. కానీ అప్పుడు కర్ణాటిక్ మీద నాకు అంత లేదు అనమాట. మూవీ సాంగ్స్ పాడాలి అంటే ఉన్న ఉత్సాహం దాని మీద లేదు. బట్ ఈ 16-17 తర్వాత నాకు కర్ణాటిక్ మీద ఓకే ఇదా దీని ఇంపార్టెన్స్ అని అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లెర్నింగ్. సో ఇంకా అక్కడి నుంచి ఐ థాట్ సింగర్ అవ్వాలి అని ఒకటి ఉండింది. సంహౌ అంటే ఇప్పుడు ప్లేబ్యాకే పాడాలి ఇదే చెయ్యాలి అని కాకపోయినా సంహౌ నా లైఫ్ షుడ్ బి అరౌండ్ మ్యూజిక్ అని అనుకున్నా అప్పుడు. ఓకే, సూపర్. అంటే కర్ణాటిక్ కొంచెం టఫ్ అంటారు కదా, లైట్ మ్యూజిక్ అంటే కర్ణాటిక్ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది అంటుంది, అవునా? అవును. ఓకే, ఎవరి మీ గురువు గారు? కర్ణాటిక్ నేను ఫస్ట్ షాద్నగర్లో ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అప్పుడు స్వాతి కిరణ్మయ్య అని ఆవిడ దగ్గర నేర్చుకున్నా. తర్వాత ప్రతిమ గారి దగ్గర నేర్చుకున్నా. రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ నా 8th క్లాస్ నుంచి నేను రాజసింహాచార్యులు అని ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను కర్ణాటిక్. అలాగే లైట్ మ్యూజిక్ రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నా. ఎస్, మొత్తం సింగర్స్ అందరి నుంచి నేను కామన్గా ఇప్పటి వరకు మీ సింగర్స్ నుంచి విన్నమాట రామాచారి సార్. అవును. గ్రేట్ ప్లాట్ఫామ్. ఆయన నిజంగా గొప్ప గురువు. ఇంతమంది సింగర్స్ వెనక ఉండి నడిపిస్తున్నారు. ఎస్, రామాచారి గారి గురించి ఏం చెప్తావు? నాకు అంటే క్లాసెస్కి వెళ్ళినప్పటి నుంచి పాడడం, ఒక పాట ఎలా పాడాలి ఏంటి టెక్నిక్స్తో పాటు నార్మల్గా మనం అసలు బయట జనాలతో ఎలా ఉండాలి, మన క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఇవి అన్నీ నేను నేర్చుకున్నాను. అంటే ఇట్స్ అన్ ఎల్ఎంఏ క్లాస్. సో ఓన్లీ సింగింగే కాకుండా పర్సనల్ డెవలప్మెంట్ కూడా చాలా చెప్తారు సార్. సో దట్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ మై జర్నీ. ఓకే, ఇంకో సాంగ్ పాడరా? అల్లసాని వారి పద్యమా విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా కాళిదాసు ప్రేమ కావ్యమా త్యాగరాజ సంగీతమా గీతమా అల్లసాని వారి పద్యమా విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా కాళిదాసు ప్రేమ కావ్యమా
త్యాగరాజ సంగీతమా గీతమా పోలికే లేని పాటలా నువ్వు పిలిచావు నన్నిలా చిన్ని చిరునవ్వు లేత చిగురాస మళ్ళీ పూసాయిలే ఇలా డి 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 డెస్టినీ లైఫే మారిందని ఏదో జరిగిందని ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హెవీలీ డి 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 డెస్టినీ లైఫే మారిందని ఏదో జరిగిందని ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హెవీలీ. ఏంటమ్మా పాడడం ఏంటి, ఆ వేరియేషన్స్ ఏంటి బాబోయ్, అసలు అంత డిఫరెన్స్ ఏంటి, ఎట్లా వస్తుంది అసలు ఆ సాధన? అంతే, యాక్చువల్లీ ప్రాక్టీస్ అయ్యి అండ్ సాంగ్ విన్నప్పుడు మేబీ ఇలా పాడితే బాగుంటుందేమో అని నేను ఎక్స్పెరిమెంట్ చేసినవే. అంటే ఒక వాయిస్లో ఇన్ని వేరియేషన్స్ పలికించడం అనేది ఖచ్చితంగా టాలెంట్ ఉండాలి. అది లేకపోతే అది అందరికీ సాధ్యం కాదు. కొందరు మెలోడీకే పరిమితం అయిపోతారు, కొందరేమో ఐటమ్ నెంబర్స్కి బాగుంటాయి. బట్ మీ దాంట్లో మొత్తం అన్నీ పలుకుతాయి మీ వాయిస్లో. బృందా ఆహా ప్లాట్ఫామ్ ఎంట్రీ ఎలా జరిగింది? సో చిన్నప్పుడు అన్ని రియాలిటీ షోస్ చేశాను, అంటే పాడతా తీయగా ఇవి పాడాను. బట్ ఒక స్టేజ్ వచ్చాక రికార్డింగ్స్, బ్యాండ్, ఫుల్ టైం అంటే చదువుతో పాటు మ్యూజిక్ కూడా అని చూసుకునేదాన్ని. ఇప్పుడు రీసెంట్గా అయితే బ్యాండ్ ఉంది నాకు. సో బ్యాండ్లో అండ్ ఫుల్ టైం మ్యూజిషియన్ నేను. సో రికార్డింగ్స్, బ్యాండ్ ఇవి చూసుకునేదాన్ని. సో ఐ థాట్ ఇండియన్ ఐడల్, అదే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ వస్తుంది అన్నప్పుడు ఐ థాట్ అరే అవును వెళ్దాము, ఇట్స్ బిన్ సో లాంగ్ నేను ఒక రియాలిటీ షో వెళ్ళింది మళ్ళీ అని. సరే వెళ్దాము, ట్రై చేద్దాము, మేబీ ఇప్పుడు నేర్చుకున్న దానికి ఇంకా మంచిగా వేరే టిప్స్ కానీ ఇంకా నేర్చుకుంటాను కదా అని ఐ థాట్ ఐ విల్ అప్లై. అలాగే వీడియోస్ అడిగితే పంపించాను. దెన్ కాల్ వచ్చింది, సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అయ్యారు అని చెప్పి. ఫ్రమ్ దేర్ 2-3 ఆడిషన్స్ అయ్యాక మెగా ఆడిషన్స్ అనమాట. ఏం చేంజ్ గమనించారు బిఫోర్ ఆహా, ఆఫ్టర్ ఆహా విన్నర్ అయిన తర్వాత మీలో ఏం చేంజ్ వచ్చింది యాజ్ ఎ సింగర్గా? యాజ్ ఎ సింగర్గా నా వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఆ సాంగ్ మారింది. ఇట్స్ మోర్ అంటే ఇంకా మోర్ డీటెయిలింగ్స్ అర్థమయ్యాయి. బికాజ్ నేను పాడిన ప్రతి పాటకి ద కమెంట్స్ అండ్ ఆల్ టిప్స్ ఇవ్వడం, కార్తిక్ సార్ కానీ, తమన్ గారు, గీతక్క వీళ్ళందరూ టిప్స్ ఇచ్చి, సో దాన్ని బట్టి అంటే ఎవ్రీ ఎపిసోడ్ ఏదైనా టిప్ వచ్చినప్పుడు ఐ వాజ్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. సో ఓకే ఇలా అనమాట అని చెప్పి, సో నాకు అక్కడ ప్రాక్టికల్ అన్నీ అయిపోయాయి అనమాట. సో నౌ మేబీ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సాంగ్, పాడే విధానం, ఎవ్రీథింగ్ గాట్ చేంజ్డ్. ఇది వరకు సింగర్స్ పాడే విధానం వేరుగా ఉండేది, ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి. మీ బాడీ లాంగ్వేజ్ కానీ దాంతోపాటు మీరు పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? దీనికి ప్రాక్టీస్ సెషన్ ఎలా ఉంటుంది బిఫోర్ షూట్? బిఫోర్ షో ఇందులో అయితే నాకు యాక్చువల్లీ పర్ఫార్మెన్స్కి ఎక్కువ ప్రాబ్లం అవ్వలేదు. బిఫోర్ నేను బ్యాండ్లో పాడుతుంటా కాబట్టి బ్యాండ్లో ఆబ్వియస్లీ లైక్ సింగింగ్ అండ్ పర్ఫార్మింగ్ రెండూ కావాలి కదా. సో నాకు కొంచెం ఒక క్లారిటీ ఉండింది, ఓకే ఏంటి ఎలా వర్కౌట్ అవుతుంది. సో నాకు పర్ఫార్మెన్స్ వైజ్ అంత ప్రాబ్లం అవ్వలేదు. సో బట్ ఎవ్రీ సాంగ్ పాడే ముందు ఐ హ్యాడ్ ఎ లిటిల్ నర్వస్నెస్, ఆ భయం ఉండేది. బికాజ్ ఎంత ఏం రిహార్సల్స్లో ఎంత బాగా పాడినా, ప్రాక్టీస్లో ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా, ఆ 5 minutes ఏదైతే స్టేజ్ మీద పాడతామో దట్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్, దానికే మార్క్స్ కానీ ఏమైనా. సో కాబట్టి నాకు అదొక్కటి, అంటే ఆ టైంలో చిన్నగా గొంతుపోయినా లేకపోతే చిన్నగా బొంగురుపోయినా ఏదైనా ప్రాబ్లమే కదా. సో అదొక్క నర్వస్నెస్ ఉండేది. అండ్ పాట కంపల్సరీ 100% నా ఎఫర్ట్స్ ఇవ్వాలి అనేది. సో నర్వస్నెస్ ఉండేది, కానీ ఐ మేనేజ్డ్ అండ్ ఐ డిడ్ గుడ్. బాగా మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ చాలా టాలెంటెడ్ అని చెప్పాలి. ఇవన్నీ స్టేజ్ మీద మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం. అంటే మీ పర్ఫార్మెన్స్, ఓన్ పర్ఫార్మెన్సెస్ వేరు, బట్ కాంపిటీషన్ అనేసరికి ఆటోమేటిక్గా డిఫరెంట్ వస్తుంది. ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది, మీరు మొత్తం అన్ని మెయింటైన్ చేయాలి. అది చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. అండ్ మనం కాంపిటీషన్కి దగ్గర పడుతున్నాం, అంటే ఫినాలేకి దగ్గర పడుతున్నప్పుడు టాప్ 5, టాప్ 3కి వచ్చేసరికి ఇంకా చాలా సిచ్యువేషన్ చాలా దారుణంగా. టాప్ 6కి వచ్చేసరికి మీ కంటెస్టెంట్స్ గురించి మీ మధ్య కాంపిటీషన్ వే ఆఫ్ థింకింగ్ ఏమైనా మారిందా?
లేదు, యాక్చువల్లీ ఫస్ట్ నుంచి టాప్ 12 నుంచి టాప్ 3 టాప్ 6 వచ్చే వరకు కూడా మేమందరం చాలా క్లోజ్ అయిపోయాం, లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. సో వీఆర్ హ్యాపీ, ఎవరు వెళ్ళిన ఫినాలేకి ఎవ్రీబడి వేర్ హ్యాపీ. సో అలా ఉండింది. అండ్ ఈవెన్ ఫ్రమ్ ద స్టార్ట్ సాంగ్స్ అందరికీ వచ్చినప్పుడు కూడా మేము అంటే నాకు ఆ సాంగ్ తెలిస్తే నేను హెల్ప్ చేయడం, తనకి సాంగ్ తెలిస్తే వేరే ఎవరైనా నా సాంగ్ తెలిస్తే వాళ్ళు ఇక్కడ ఇలా పాడితే ఇంకా బాగుంటుందేమో అని సజెషన్స్ చేయడం. సో ఆ ఫ్రెండ్లీ కాంపిటేటివ్నెస్సే ఉండింది కానీ వీ నెవర్ ఫెల్ట్ ప్రాపర్ కాంపిటీషన్ లాగా మేము ఎప్పుడు అనుకోలేదు. గ్రేట్ కదా అది. యాక్చువల్లీ అందరి మధ్యలో మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండింది. ఓకే, మీ ఫ్రెండ్స్ ఫీమేల్ కంటెస్టెంట్లు ట్రిపుల్ ఎస్ మీరు తప్ప అందరూ ఎస్ తోనే కదా స్టార్ట్ అయినాయి. సృష్టి, స్నిగ్ధ, సహస్ర ముగ్గురు భలే అనిపించింది అది చూస్తున్నప్పుడు. మొత్తం అందరూ ఎస్ లో ఒక బృంద తప్ప. ఎవరితో నీకు బాండింగ్ ఎక్కువగా ఉంది? కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ అందరితోటి గ్రేట్ బాండింగ్ ఉంది, అంటే అందరు ఫుల్ క్లోజ్ అయ్యారు. ఫ్రమ్ ద స్టార్ట్ కొంచెం వీళ్ళందరికంటే ఒక 10% ఎక్కువ దర్శన్ ఫుల్ క్లోజ్ అయ్యాడు. తను కర్ణాటక కదా, సో నేను కన్నడ వచ్చు, సో అలా ఇద్దరం మాట్లాడుకొని వీ బికేమ్ సో క్లోజ్. బట్ ఎవెన్చువల్లీ అందరు కలిసిపోయాం, బేసిక్గా ఫుల్ క్లోజ్ అయిపోయాం అందరం. మీరు టాప్ 6లోకి వచ్చేసరికి కొంచెం టఫ్ అనేది అయితే ఉంటుంది కదా. మీ మైండ్ సెట్ అని ఎంత ఫ్రెండ్షిప్ అనేది ఉన్నా నీవా నేనా అనేది వస్తుంది, ఎవరికి ఛాన్స్ ఉంటుంది, ఎవరి కాల్ ఎఫోర్ట్ పెట్టాలి అనేది ఉంటుంది. నీకు టాప్ 6కి వచ్చేసరికి నీకు ఈక్వల్గా టఫ్ ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళకంటే నేను ఇంకా బెటర్ అవ్వాలి, నాకు గట్టి పోటీ వీళ్ళు అని అనిపించిన వాళ్ళు ఎవరు? యాక్చువల్లీ అందరూ క్రేజీ పాడేవాళ్ళు, వాళ్ళ జానర్ కానీ వేరే జానర్స్ కానీ ఇట్లా అంటే క్రేజీ స్టఫ్, క్రేజీ టాలెంట్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళు కాంపిటీషన్ కాదు, వీళ్ళు కాంపిటీషన్ అనుకోవడానికే లేకుండింది మాకు. ఎవ్రీబడి వేర్ సో గ్రేట్. సో నాకైతే పర్సనల్లీ నేను ఓకే వీళ్ళకంటే బాగా పాడాలి అని ఎప్పుడు అనుకోలే. నేను ఏమనుకున్నా అంటే నాకు ఇచ్చిన సాంగ్కి నేను 100% న్యాయం చేయాలి, నేను పాడేది నా 100% ఎఫర్ట్ హార్డ్ వర్క్ పెట్టాలి, మిగతా ఏమైనా ఇంకా దేవుడు చూసుకుంటాడు టైప్స్లో నేనున్నా. సో ఏదైనా నేను 100% ఇవ్వాలి. సో అరే ఆ ఒక్కటి పాడుంటే అయిపోయేది, ఆ ఒక్క పాట కొంచెం బాగా పాడుంటే అయిపోయేది, ఇది వద్దు 100% అబ్బా ప్రాపర్గా పాడాను ఇచ్చాను చాలు ఇంకేమైనా అన్నట్టు ఉన్నా. నేను ఇలా చేసుంటే ఇంకొంచెం బెటర్ ఉండేదాన్ని, ఇది రాకుండా ఫుల్గా ఇచ్చేద్దాము ఏదైతే ఇది తర్వాత అట్లీస్ట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అన్నట్టు నేనున్నా. సో నేనైతే అదే కాన్సెప్ట్లో వెళ్ళా. టాప్ 6లో ఆ పాటలు ఏంటి, ఆ డిఫరెన్స్ ఏంటి? మెలోడీతో మొదలు పెట్టారు, బావా ఏంటి అసలు? అప్పుడు ఆ సాంగ్ సినిమా హిట్ అయినప్పుడు జనాలో ఒక ఊపు వచ్చింది, మళ్ళీ నీ పుణ్యమా అని మళ్ళీ అది ఆ పాట కూడా వైరల్ అయ్యేటట్టు చేసావు. సో ఎంత బాగుందండి, సూపర్గా ఉంది, మళ్ళీ వినాలనిపించేలాగా. ఒకసారి పాడతా? యా, ఇది మా బావ. చుడిదారు ఇష్టమంట ఆడికి, వద్దొద్దు నా ఎండల కాలం ఏడికి, ఎంచకాదెల్లా చీర కట్టి జల్లో మల్లె పూలు చుట్టి ఎళ్ళలోపే ముఖం ముడుచుకున్నాడే, మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే, మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే, బావా 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 బావా. అతరు ఘట్టు నచ్చద్దంట ఆడికి, అదే రాసుకెళ్ళా నేను ఒంటికి, ఇక చూసుకోనా నా గత్తర చేసి ఇల్లూపికి పందిరేసి కంచాలో దిలి మంచం కరుసుకున్నాడే, మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే. ఎంతమంది ఆడియన్స్ హార్ట్లు కొల్లగొట్టావమ్మా. సూపర్, అసలు అల్టిమేట్, చాలా చక్కగా చేస్తున్నారు. ఇంతకీ నీకేది ఇష్టం, ఏది పర్ఫామ్ చేయడం ఇష్టం? మెలడీస్కి ఇష్టపడతావా, ఐటమ్ నెంబర్కి ఎక్కువ ఇష్టపడతావా? అంటే అలా ఏం లేదు, యాక్చువల్లీ ఏ సాంగ్ అయినా పర్ఫామ్ చేయాలి. అంటే నేను ఫస్ట్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్కి వచ్చింది కూడా వెర్సటైల్గా పాడగలను అని ప్రూవ్ చేసుకోవాలి నన్ను నేను అనే ఫస్ట్ అదే కాన్సెప్ట్తో వచ్చా. సో అందుకే సాంగ్ సెలెక్షన్స్ కూడా అన్నీ కొంచెం డిఫరెంట్ జానర్స్ తీసుకుందాము అని అలాగే తీసుకున్నా. నాకు ఇన్స్పిరేషన్ ఎస్ జానకమ్మ గారు. సో తను ఎంత వెర్సటైల్గా పాడగలరో నేను అలా పాడాలి అనేది నా డ్రీమ్. సో అదే ప్రూవ్ చేసుకుందాము అనుకుంటూనే అలాగా సాంగ్స్ తీసుకున్నా. బట్
ఏ సాంగ్స్ నార్మల్గా ఎప్పుడు పాడుకుంటాను ఆర్ నేను ఎక్కువ వింటాను అంటే మెలోడీస్, సెమీ క్లాసికల్ ఇవి ఎక్కువ వింటా. బట్ అంతే విధంగా ఫాస్ట్ బీట్స్ ఇవి కూడా వింటా. సో ఫాస్ట్ బీట్స్ చాలా బాగా ఇస్తున్నావు. ఈ అమ్మాయి మెలోడీనే బాగా పాడుతుంది అనుకుంటే ఫాస్ట్ బీట్కి వెళ్ళిపోయేసరికి మొత్తం మారిపోతుంది. చాలా చాలా అంటే ఇమీడియట్గా మీరు మిడ్లీస్ట్ చేసినప్పుడు వెంటనే కదా చేంజ్ ఓవర్ అనేది. అలా ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు అసలు. చాలా సూపర్గా ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఈ సాంగ్స్ పర్ఫార్మెన్స్ అప్పుడు మీరే సెలెక్ట్ చేసుకుంటారా ప్రతిదీ కూడా? అంటే వాళ్ళు ఇప్పుడు మేము suggestions కొన్ని ఆప్షన్స్ ఇస్తాము, వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. మా మెంటర్స్ ఉంటారు. సో శ్రీదీప్ అండ్ మాధవ్ అనే ఇద్దరు మెంటరింగ్ అక్కడ మాకు మెంటర్స్ అనమాట. సో మేము ఫస్ట్ సాంగ్స్ అంటే థీమ్ రాగానే సాంగ్స్ కొన్ని మేము సజెషన్స్ ఇస్తాం, ఇవి ఇవి ఇదే థీమ్ కదా అని చెప్పి. అవి ఓకే అంటే అందులోంచి ఏదన్నా ఇస్తారు, లేదు అని అంటే వాళ్ళు కొన్ని సజెషన్స్ చెప్తారు. సో ఇట్స్ లైక్ మాది ఉంటుంది, వాళ్ళది ఉంటుంది. ఈ రెండు ఓకే అనుకున్నప్పుడు ఆ సాంగ్ ఓకే అవుతుంది. సో అలా మేము సాంగ్ సెలెక్షన్ అయితే అలాగే చేస్తాం. అంటే ఈ జర్నీలో నువ్వు మొత్తం ఆహా స్టార్ట్ అయిన తర్వాత ఫినాలే వరకు మీరు చేసుకున్న సెలెక్షన్లో నేను ఇది ఎందుకు చేసుకున్నాను, ఇంత టఫ్ అటెంప్ట్ డెసిషన్ ఎందుకు తీసుకున్నాను అని అనిపించింది ఏ సాంగ్ అయినా ఉందా? ఉంది యాక్చువల్లీ. ది పాడలేను పల్లవైన ఒకటి, అండ్ నరుడా ఓ నరుడా ఒకటి, ఇవి రెండు. అండ్ లాస్ట్ ఫినాలే ఎపిసోడ్లో మోనా మోనా. బికాజ్ మెలడీ పాడుతున్న వెంటనే గ్రౌల్స్ ఆ సాంగ్, మళ్ళీ తర్వాత ఐటమ్. సో మా సాంగ్కి దీనికి ఓకే నేను చేస్తా అనేది ఉండింది. కానీ మోనా మోనా మధ్యలో గ్రౌల్స్ అవన్నీ ఇచ్చాక మాస్ ప్రాపర్గా పాడగలుగుతాను ఆర్ గొంతు ఏమైనా ప్రాబ్లం వస్తుందా అనే చిన్న భయం ఉండింది. బట్ ఈ 3 సాంగ్స్ చేసుకున్నప్పుడు ఐ థాట్ కొంచెం కష్టంగా తీసుకున్నానేమో, కొంచెం ఈజీగా తీసుకుని ఉంటే బాగుండేదేమో అని ఫీల్ వచ్చింది. బట్ ఐ గాట్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫర్ దీస్ సాంగ్స్. అవును, బ్రహ్మానందం గారు కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు కదా నీకు. ఒకసారి నరుడా నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో కోరి చేరుకో చెరి ఏలుకో బలక, కోరుకో కోరి చేరుకో చెరి ఏలుకో బలక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక. మొత్తం అందరి చేత రాక్ స్టార్ అనిపించుకున్నావు. చాలా బాగా పాడావు. ఇది చాలా టఫ్ అటెంప్ట్ చెప్పాలంటే. నరుడా నరుడా అంత ఈజీ కాదు. అండ్ నువ్వు ఆ సింగర్ని కూడా గుర్తు చేసేస్తున్నావు. అంత బాగా అటెంప్ట్ చేస్తున్నావు, అంత ఎఫర్ట్ పెడుతున్నావు. నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? ప్రస్తుతానికి అయితే ప్లానింగ్ ఏం చేసుకోలేదు, గో విత్ ద ఫ్లో లాగా అనుకుంటున్నాను. ఫస్ట్లీ బ్యాండ్ ఉంది కదా, సో ఈ 3-4 months వాళ్ళు ఏం చేయలేదు. లైక్ నేను ఇందులో బిజీ ఉన్నాను. సో మ్యాక్సిమం ఒక 2 shows 3 shows చేశారేమో. సో వాళ్ళందరూ ఫుల్ టైమ్ మ్యూజిషియన్స్ అనమాట. సో వాళ్ళే బిగ్గెస్ట్ సపోర్ట్. మా పేరెంట్స్ తర్వాత నాకు అంత సపోర్ట్ ఇచ్చి నువ్వు వెళ్ళు అని చెప్పింది వాళ్ళే. బికాజ్ అందరూ మ్యారీడ్ ఉన్నారు అందులో కొంతమంది. సో వాళ్ళందరికీ కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ కదా, పర్లేదు మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళిరా అని చెప్పి సపోర్ట్ చేశారు. సో ఫస్ట్లీ ఇప్పుడైతే నెక్స్ట్ బ్యాండ్తో మళ్ళీ షోస్ స్టార్ట్ చేస్తా. అండ్ ఏ ఆపర్చునిటీ వచ్చినా ఐ మూవ్ విత్ దట్. ఆల్రెడీ వచ్చేస్తుంది కదా రాజ్యోత్సవ్లో. ఇప్పుడు నువ్వు ఎప్పుడు పాడతావని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఏమనిపించింది అక్కడ స్పాట్లో నువ్వు పాడతావు అని చెప్పేసి సార్ అన్నప్పుడు? స్పాట్లో తమన్సా చెప్పినప్పుడు అయితే నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటి వరకు. సార్ ఆబ్వియస్గా సార్ అందరికీ ఇస్తారు ఆపర్చునిటీ అని తెలుసు. అండ్ అందరికీ మా ముందు కూడా దర్శన్ కానీ శశాంక్ వీళ్ళందరికీ ఇచ్చారు, ధీరజ్కి ఇచ్చారు. సో నాకు ఫినాలేలో ఆయన అలా రాజాసాబ్లో పాడాలి అని చెప్పగానే నేనైతే ఫస్ట్ ఒక క్షణం అక్కడ లేను. నేను అబ్బా చాలరా బాబు అయిపోయింది, ఇంకా విన్నింగ్ అవ్వకపోయినా పర్లేదు, ఐ గాట్ ద ఆపర్చునిటీ అన్న దాంట్లో వెళ్ళిపోయాను నేను. బట్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఆ టైంలో. మీకున్న మెంటర్స్ 3 రత్నాలే వాళ్ళు ఇండస్ట్రీకి, టాప్ మోస్ట్ పర్సనాలిటీస్. తమన్ సార్ గురించి ఏం చెప్తావు నీ మాటల్లో? ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తా? ఎనర్జీ, పవర్ ప్యాక్ ఎనర్జీ. సార్ సెట్లోకి రాగానే ఎనర్జీ వల్ల మా అందరికి ఎనర్జీ వచ్చేది. సో ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. సో యా. గీతా మాధురి? గీతక్క
వాయిస్ గీతక్క వాయిస్ నాకు చాలా ఇష్టము. సో యా, వాయిస్ అండ్ యాటిట్యూడ్. అవునా? ఓకే. తన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా నీ మీద? ఉంటుంది, యాక్చువల్లీ ఉంటుంది. అంటే అక్క నాకు కొంచెం ముందు నుంచి తెలుసు LMA త్రూ. సో అంటే పరిచయం ఉంది నాకు. సో అందుకని చాలామంది స్టూడియోస్కి వెళ్ళినప్పుడు గీతక్క గురించి చెప్పడం, మాట్లాడడం, సో అక్క గురించి అలా వింటున్నప్పుడు నేను కూడా అంటే నా గురించి కూడా అందరు అలా పాజిటివ్, ఎందుకంటే అక్క ఎక్కడున్నా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో నేను కూడా అలా ఉండాలి అని ఐ లుక్అప్ ఫర్ హర్. సో అందుకని నాకు కొంచెం గీతక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కార్తీక్ ఆయన అంటే చాలా ఇష్టం కదా? చాలా ఇష్టం, ఇన్స్పిరేషన్ కైండ్. సో ఇన్స్పిరేషనల్. ఇంకా ఏం చెప్తావు కార్తీక్ గురించి? కార్తీక్ సార్ గురించి ఆయనతో పాటు నేను ముందు కోరస్ ఇవి పాడాను స్వరాభిషేకంలో. సో ఐ నో ఆయన వర్క్ ఎలా, అంటే వర్క్లో ఆయన సాంగ్ ఎలా నేర్చుకుంటారో, హిజ్ మాడ్యులేషన్స్, ఆయన వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద సాంగ్, అదంతా నేను ఫస్ట్ ఇన్స్పైర్ అయింది అది చూసే. అంటే ఇంతలా ఉంటారా, లైక్ అప్పటికే నేను చిన్న పిల్లని. సో ఆల్మోస్ట్ డిగ్రీ ఆ టైంలో ఏదో పాడుతున్నా, నేర్చుకుంటున్నా, కానీ ఒక పాటని ఇలా అర్థం చేసుకోవాలి, ఒక పాటకి ఇంత మాడ్యులేషన్ ఉంటుంది, ఒక పాటకి ఇన్ని డైనమిక్స్ యాడ్ చేయాలనేది కార్తీక్ సార్ చూసే నేర్చుకున్నా నేను. గీతా మధుర్ నుంచి ప్రొఫెషనల్గా చూసినట్లయితే ఏం నేర్చుకోవచ్చు సింగర్? ప్రొఫెషనల్గా చూసినట్టయితే అంటే ఒక పాట ఇయ్యగానే ఆ పాట ఎలా కావాలి, ఆ పాటకి ఏం కావాలి, మ్యూజిక్ డైరెక్టర్కి ఏం కావాలి, ఆ పాటలో ఆయన ఏం చూస్తున్నారు, ఆయన చూసింది మనం రెప్లికేట్ చేయగలుగుతున్నామా లేదా అనేది అక్క 100%, 1000% చేస్తుంది. వాట్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఏం కావాలో షీ డస్ ద సేమ్ ఎగ్జాక్ట్ థింగ్. అలా మౌల్డ్ అయిపోతారు. సో అంటే ఇప్పుడు పాటకి ఏం కావాలో ఆయనకు తెలుసు. సో ఆయనకి ఏం కావాలి అనేది అక్క చూసి 1000% షీల్ డూ ఫుల్ జస్టిస్, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే. తమన్ సార్ నుంచి ఏం నేర్చుకోవచ్చు? తమన్ సార్ నుంచి చాలా నేర్చుకోవచ్చు యాక్చువల్లీ. సో అంటే కంపోజింగ్ ఎలాగా అంత, అంటే ఇప్పుడు షూట్ ఉన్నప్పుడైతే ఓజీ రిలీజ్ అప్పుడే ఉండింది, ఓజీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అవుతుండింది, తెలుసు కదా బ్యాక్గ్రౌండ్ వర్క్ అవుతుంది, అఖండ బ్యాక్గ్రౌండ్ వర్క్ అవుతుంది. ఇన్నిట్లో కూడా హీ కేమ్ టు ద షూట్, మాతో టైం స్పెండ్ చేసి, అంత టెన్షన్లో కూడా హౌ టు మేనేజ్ బోత్ ద థింగ్స్, ఇష్టం ఉన్నవి మ్యూజిక్ పరంగా అనేది చాలా నేర్చుకోవచ్చు అని చూసి. మీ సింగర్స్ అందరికి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత ఎనర్జీ ఏమో తెలీదు, పాటల నుంచే వస్తుందా? ఆబ్వియస్ మ్యూజిక్ నుంచే వస్తుంది. మ్యూజిక్ అనగానే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. వేరే ఇంట్లో పనులు అంటే అంట, కానీ అసలు సర్లే చేద్దాం అని, మ్యూజిక్ అనగానే ఫుల్ బాగాలేకపోయినా లేచి వెళ్ళిపోతాం, రికార్డింగ్స్ కానీ ఏది కానీ. సో మేబీ మ్యూజిక్ నుంచే ఎనర్జీ. ధీరజ్ గురించి ఏం చెప్పు? ధీరజ్ చోటా పటాక, మంచి పేరు పెట్టారు. చాలా బాగా పాడతాడు ధీరజ్కి. తనలో నీకు కనిపించిన పర్టిక్యులర్ క్వాలిటీ ఏంటి ధీరజ్లో? పర్టిక్యులర్ క్వాలిటీ అంటే తను యాక్చువల్లీ ఇప్పుడు ఏదైనా సాంగ్, డివోషనల్ సాంగ్ ఇలాంటివి ఏమైనా పాడుతున్నారు అని అన్నా, లేకపోతే ఏదైనా డివోషనల్ కాన్సర్ట్ ఏదైనా ఉంది అంటే, తనకు చాలా ఇష్టం అని చెప్పాడు కదా చికెన్ బిర్యానీ, హీ స్టాప్స్ ఈటింగ్. మొత్తం ఇంకా శుద్ధిగా అలాగే చెయ్యాలి, ఆ ప్రోగ్రామ్ అయిపోయే వరకు తను అలాగే ఉంటాడు. సో ఆ డెడికేషన్ అండ్ ఆల్ నాకు చాలా ఇష్టం. అండ్ తను అంటే 15 yearsకి 16 yearsకి అంత అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యూజిక్ నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఓకే. మరి పవన్ కళ్యాణ్ సాంగ్స్ మామూలుగా దులపలే. పవన్ కళ్యాణ్ కూడా ఈజ్ అ పవర్ హౌస్, ఏ పాట ఇచ్చినా క్రేజీ పర్ఫామ్ చేస్తాడు. అంటే తన వాయిస్లో నీకు బాగా నచ్చిన కేటగిరీ ఏంటి? తన వాయిస్ మెలోడీస్ నాకు చాలా ఇష్టం. తన వాయిస్లో ఈవెన్ ఫాస్ట్ బీట్స్ కంటే కూడా మెలోడీస్ చాలా ఇష్టం నాకు తన వాయిస్లో. ఈవెన్ తను ఒక మూవీకి కూడా పాడాము ఇద్దరం కలిసి, కౌసల్య రాఘవతనయ. ఓకే. కౌసల్య రాఘవతనయలో తను ఒక డ్యూయట్ పాడాము మూవీకి. ఎలా ఉంది నీకు మూవీస్ జర్నీ? ఎలా ఉంది యాజ్ ఎ సింగర్గా? ఎలా ఉంది? ఇప్పుడు మేము అనుకుంటాము ఇన్ని ప్లాట్ఫామ్ మీద పాడుతున్నారు, వీళ్ళకి భలే అవకాశాలు వస్తాయి అనుకుంటాం. మీకు అసలు ఆ ఛాన్సెస్ ఎలా వస్తాయి? అంటే ఒక సింగర్కి అంత ఈజీనా?
ఈజీ అయితే కాదు. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ వచ్చాము, ఇందులోంచి మ్యూజిక్ డైరెక్టర్స్ చూసి చాలామంది కాల్ చేస్తారు. సోలోస్ కావచ్చు, కోరస్ కావచ్చు. థింగ్ ఏంటంటే ఏది వచ్చినా ఆపర్చునిటీ కాబట్టి నేనైతే గ్రాప్ చేసుకోవాలి అనే వెళ్తా. సో యా, మేబీ ఇప్పుడు ఇంకా కొంచెం, ఇప్పుడు ముందు ఇంతమంది తెలుస్తుంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది తెలుస్తారు. సో అలా అలా కాంటాక్ట్స్ బిల్డ్ అవుతాయి. సో ఏదైనా ఏ ఆపర్చునిటీ ఎటు తీసుకెళ్తుందో తెలియదు కాబట్టి ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ ఇంపార్టెంట్ అని నేను నమ్ముతా. నీ ఫస్ట్ ఆపర్చునిటీ అంటే మూవీస్కి సంబంధించి ఎప్పుడు, ఏ ఏజ్లో వచ్చింది? 2020 జానులో పాడాను ఫస్ట్. ఫస్ట్ డెబ్యూ సాంగ్ అదే. నా కలే కలై నన్నే వదిలే నేనిలా ఎలా ఎలా నమ్మని నిజమే కుదురు చెదిరిందిలే కలత తొలిసారిలా నలోపలే అయ్యానులే శిలే ఎదురు పడవే నువ్వే మదికి వివరించవే నిజం ఇదేనని బదులే నువ్వే నా జతగా నువ్వే లేక తరగతి గది గతే మారేనే ఇలా నీ మరుపే గురు తేరాక మది పదే పదే నిన్నే వెతికేనే వలలా అసలు ఇది ఎవరి నేరమో ఎలా తెలుపను కనబునిది వాటు నీడుగా ఎలా నిలుపను. ఏం పాడుతున్నారండి, పాడి జనాలు మాత్రం మీరు చంపేస్తారు. ఇంతమంది ఫ్యాన్స్ ఊరికే అవుతారా? మీ కష్టమే ఇంతమంది అభిమానులను సంపాదించి పెడుతుంది. అంటే మీరు ఫస్ట్ రికార్డింగ్కి వెళ్ళినప్పుడు మూవీస్లో మొదటి అవకాశం, ఫస్ట్ డే, ఏంటి ఎక్స్పీరియన్స్? ఫస్ట్ కోరస్కి వెళ్ళాను అనూప్ రూబెన్ సార్ గారి దగ్గర. సో నాకు చాలా కొత్త, రికార్డింగ్ ఏం ఐడియా లేదు. వెళ్ళాను, పాట వినిపించారు, పాడమన్నారు, కోరస్ పాడమన్నారు. సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ ఆ కోరస్ అవి అలా పాడుతూ వచ్చినందుకే అట్లీస్ట్ ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ నార్మల్గా కోరస్ పాడడం ఇస్ వెరీ డిఫికల్ట్. అంటే అందరు వాయిసెస్ సింక్ అవ్వాలి, సో అండ్ ఈక్వల్గా ఉండాలి వేవ్ కానీ ఎవ్రీథింగ్. సో కోరస్ నుంచి నేను పాడుతూ వచ్చాను కాబట్టి నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది దానివల్ల. నీకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఫస్ట్ కాంప్లిమెంట్ బోల్ బేబీ బోల్లో నేను నార్మల్గా చిన్న మాట పాడినప్పుడు స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. అండ్ అలాగే కోటి సార్ పాడిన ఆల్మోస్ట్ చాలా పాటలు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. మనో గారితో పిల్లో జాబిల్లో అది పాడాను బోల్ బేబీ బోల్లో కంటెస్టెంట్గా ఉన్నప్పుడే. సో ఆల్ దీస్ ఆర్ లైక్ మెమరబుల్ ఫర్ మీ. పిల్లో జాబిల్లో రెచ్చిపోయి పాడుంటావే. నీ వాయిస్లో ఆ ఫాస్ట్ బీట్ కూడా చాలా బాగా వినిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఈ ఆహాలో నీకు ది బెస్ట్ మూమెంట్, అంటే విన్నింగ్ కాకుండా ఈ జర్నీలో నీ మనసుకి హత్తుకున్న మూమెంట్ ఏంటి? ఈ జర్నీలో అదే నరుడా నరుడా పాడినప్పుడు బ్రహ్మానందం గారు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఐ విల్ చెరిష్ ఇట్ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఐ ఫెల్ట్ సో ఎమోషనల్. ఆయన చెప్పినప్పుడు, ఆయన కమెంట్స్ ఇచ్చినప్పుడు అనిపించింది నీ రియాక్షన్. అందరు కాసేపు షాక్లో ఉన్నారు. తర్వాత ఆయన అలా అనేసరికి నేను ఫస్ట్ చాలా షాక్ అయిపోయాను. అయ్యా ఏంటి తప్పాడేసారా, ఏమైపోయింది అని. అని తర్వాత ఆయన అభినందించినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇన్ని రోజుల్లో నువ్వు ఎన్నో సాంగ్స్ పాడావు, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. వీటిలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అప్ అండ్ డౌన్స్ అనేవి ఎప్పుడైనా చూసావా నీ కెరియర్లో? లేతే నువ్వు అనుకున్నది నీ దగ్గరకు వచ్చినట్టు
వెళ్ళిపోవడం, దూరం అయిపోవడం, యా అలాంటి సందర్భాలు, అలాంటి సిచ్యువేషన్లో ఇంకా నా వల్ల కాదేమో, నేను గ్రోన్ అవ్వనేమో అని డిప్రెషన్ మూమెంట్స్ అలాంటివి ఏమైనా ఫేస్ చేసావా? అంటే డిప్రెషన్ వరకు వెళ్ళలేదు, నన్ను ఎవరు వెళ్ళనీయలేదు అక్కడ వరకు. బట్ ఆల్మోస్ట్ ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. ఏదో ఒక టైంలో కొంచెం లో ఫీల్ అవుతాము. సో నేను అట్లా ఫీల్ అయినప్పుడు ఐ అదర్ టాక్ విత్ మై మామ్, లేదు అంటే ఐ కాల్ టు మై ఫ్రెండ్స్. అలా కొంచెం చెప్పేస్తా ఉన్నదంతా, ఇట్లా అనిపిస్తుంది, ఇలా అనిపిస్తుంది, ఇలా అవుతుంది, అలా అవుతుందని. బట్ వాళ్ళు సమ్హౌ దే నో హౌ టు కామ్ మీ. మా అమ్మ ఏదో మాట్లాడి కామ్ చేస్తారు. ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ నువ్వు బయటకు వెళ్దామని చెప్పి బయటకు తీసుకెళ్తారు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ మ్యూజికే నడిపిస్తుంది నన్ను. సో అలాంటి సందర్భాలు వచ్చినప్పుడే నిలబడడం ఇంపార్టెంట్ కదా. అని మనం ఊహించినట్టుగా వెంబడి ఒక్కొక్కసారి రావు. మనం ఒకటి అనుకుంటాం, బట్ జరిగేది వేరుంటుంది. ఇంకేమీ లేదు అనుకున్న టైంలో ఒక్కసారిగా తీసుకుంటాం, టేక్ ఆఫ్ తీసుకుంటాం అన్నమాట. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం ప్రతి ఒక్కరికి, ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళకి చాలా నీడ్ ఉంటుంది. సో ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, లో ఫీల్ అయ్యి ఏడ్చిన రోజులు ఉన్నాయి. కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఇట్స్ లైక్ ఫ్రెష్ మార్నింగ్ లానే ఉంటుంది నాకు. నిన్ను ఎవరు అంతలా ఏడిపించారు? ఎవరు ఏడిపించలేదు. అంటే ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాను కానీ ఆ ఒక్క చిన్న గుర్తింపు ఎక్కడ రావట్లేదే అని, అది నార్మల్గానే ఉంటుంది, ఆల్మోస్ట్ ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. సో ఆ టైమ్స్లో కొంచెం లో ఫీల్ అవుతాం, కొన్ని పీరియడ్స్లో వి ఫీల్ లో. సో నేను అప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతా, లేదంటే అదే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, కొంచెం పీస్ చేసుకొని ఓకే ఇట్స్ ఓకే మనం చేద్దాం, నేను మ్యూజిక్ని నమ్ముకొని ఉన్నాను, ఇట్ విల్ టేక్ మీ టు హైట్స్ అని, ఇంకా నా హార్డ్ వర్క్ ఇదే అని చెప్పి నమ్ముతా. సో అలాగే ఇంకా మళ్ళీ నా బ్రెయిన్ని నేనే అటు కాదు ఇటు రా, పాజిటివ్ థింగ్ చేయని చెప్పుకుంటా. ఇప్పుడు సాటిస్ఫైడా? ఎస్, ఫుల్లీ. ఓకే, మరి మీ గీతక్కలాగా చివరికి గీతా మాధురి అనిపించుకుంటున్నా, బృందా మరో గీతా మాధురి. థ్యాంక్ యూ. నిజంగా అంతలా గుర్తు చేస్తున్నావు. ఒకవేళ నువ్వు తన సాంగ్స్ ఏదైనా పాడినప్పుడు కూడా ఈ అమ్మాయి ఏంటి ఇలా పాడింది, గీత అలా పాడలేదని అస్సలు అనిపించదు అన్నమాట, అంత చక్కగా పాడుతావు. గీతా మాధురి పాడిన పాటల్లో నీకు నచ్చింది, నీకు అప్రిషియేషన్స్ వచ్చి ఉంటాయి కదా, అలాంటి సాంగ్ ఏంటి? నాకు అక్క పాడిన ఆల్మోస్ట్ ఎవ్రీ సాంగ్ నాకు చాలా ఇష్టం. స్టైలే కానీ పర్టికులర్గా ఒక సాంగ్ అంటే మాత్రం నిన్నే కోర, అక్కకి నంది అవార్డు కూడా వచ్చింది. ఆ సాంగ్ పర్టికులర్లీ నా ఫేవరెట్ సాంగ్. బాగా పాడతావు నువ్వు కూడా ఆ పాటని? ఒకసారి పాడు. ఇప్పుడు నాకు గీతా మాధురి కనిపించు. నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా, ఓ ప్రియతమా నచ్చవే ఓ నచ్చవే నచ్చవులే. ఎస్, మరి రియల్ లైఫ్లో ప్రేమలో పడ్డావా? లేదు. ఎవరో అదృష్టవంతులు. ఎస్, గీతా మాధురి నుంచి తనలో ఆ క్వాలిటీ నాకు కూడా ఉంటే బాగుండు, గీతక్కలో ఉన్న క్వాలిటీ నాకు కూడా ఉంటే బాగుండు అనిపించింది ఏంటిది? నీలో లేనిది తనలో ఉన్నది, నీకు కావాలనిపించేది ఏమైనా ఉందా? కావాలనిపించేది అంటే ఇప్పుడు అక్క పాడిన ఏ పాట అన్నా హిట్టే కదా, అలా ఏ పాట పాడినా హిట్ అయిపోవాలి అనేది ఉంది. అండ్ అక్కకి చాలా మంచి మెమరీ పవర్ ఉన్నది, ఒప్పుకుంటా. నాకు ఫేసెస్ గుర్తుంటాయి కానీ పేర్లు గుర్తుండవు. అవునా? ఓకే. ఒక్కసారి చూస్తే వాళ్ళు అరే నేను వీళ్ళని చూసాను, ఇక్కడ చూసాను, పర్టికులర్ ఎవ్రీథింగ్ గుర్తుంటుంది, ఆ సినారియో గుర్తుంటుంది కానీ పేరు మర్చిపోతా. ఓకే. సో అది ఒక్కటి. కానీ అక్క ఇప్పుడు ఇవాళ కలిసాము అంటే నెక్స్ట్ మళ్ళీ 1 year తర్వాత కలిసినా సరే షిల్ రిమెంబర్ ద నేమ్, షిల్ రిమెంబర్ ఎవ్రీథింగ్, వచ్చి నోరార పలకరిస్తారు. అదొక్కటి నాకు ఉంటే బాగుంటుంది అని అనుకుంటా. చాలా దగ్గర గుర్తున్నానంటే గుర్తున్నారు కానీ పేరు చెప్పండి అంటే బ్లాంక్, గుర్తుండదు, అదొక్కటి ఉంది. ఓకే, మరి కార్తిక్ సార్తో
ఎప్పుడైనా పాడే అంటే కోరస్ కాకుండా లేదా ఆయన టీంలో కాకుండా మూవీస్లో నీకు ఏమైనా ఛాన్స్ వచ్చిందా, లేకపోతే వస్తే బాగుండదని వెయిట్ చేస్తా? వస్తే బాగుండని వెయిట్ చేస్తున్నాను, రాలేదు. బట్ యాక్చువల్లీ ఐఎమ్ సో బ్లెస్డ్. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్లోనే నేను సార్తో పాడే అవకాశం వచ్చింది. సో ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దాట్ మూమెంట్. ఆయన ఒప్పుకుంటారో లేదు అనుకున్నాను, కానీ హీ సెడ్ ఎస్ విల్ డూ ఇట్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ ఆ టైంలో. మెంటర్గా కాకుండా కార్తిక్ సార్లో ఉన్నటువంటి గ్రేట్ క్వాలిటీ ఏంటి? ఒక మెంటర్ ఆర్ సింగర్గా కాకుండా ఒక యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా కంపోజ్డ్. ఓకే, చాలా పేషెన్స్గా ఉంటారు, సో కంపోజ్డ్గా ఉంటారు. హీ నోస్ అంటే ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలి, ఏంటి, ఎవ్రీథింగ్ హీ హ్యాస్ ఎ వెరీ బిగ్ క్లారిటీ. సో అది నిన్ను ఎప్పుడైనా కరెక్ట్ చేశారా? ఇది ఇలా కాదు ఇలా చేశారు అంటే ఈ ప్రోగ్రామ్ టైంలో కాకుండా మీరు ప్రాక్టీస్ టైంలో కావచ్చు, లేకపోతే నీలో ఈ మైనస్ ఉంది దీన్ని సరి చేసుకో ఇంకా బెటర్ అవుతావు అట్లా? మైనస్ అయితే ఏం చెప్పలేదు. బట్ హీ సెడ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, నువ్వు ఏదైతే చేస్తున్నావో వోకలీ దట్ ఈస్ రైట్, గో ఇన్ ద సేమ్ ప్రాసెస్ అని. అండ్ హీ గేవ్ మీ లాట్ ఆఫ్ టిప్స్. నేను నార్మల్గా ఎపిసోడ్లో సెకండ్ ఎపిసోడ్లో నేను పాడితే లోకమే పాడుతున్నప్పుడు ఒక నెక్స్ట్ జాజ్ పాట ఒకటి పాడుతున్నాను అనమాట. సో నేను గుర్తు తెచ్చుకుంటున్నా, పాడేసి అయిపోయింది, నెక్స్ట్ గుర్తు తెచ్చుకుంటున్నా. ఆయన అంత బాగుంది, పాట అంత బాగా పాడుతున్నా, ఐ జస్ట్ గివ్ యూ అ టిప్ అని చెప్పి హీ గేవ్ మీ దిస్ వన్ థింగ్ అనమాట. నువ్వు పాడుతున్నావు, వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ నెక్స్ట్ ఏం పాడాలో అది కూడా నవ్వుకుంటూ చేయి, బికాస్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ నువ్వు సంథింగ్ యు ఆర్ థింకింగ్, నెక్స్ట్ ఏం పాడాలో అని ఆలోచిస్తున్నావు అని అర్థమైపోతుంది. సో అది లేకుండా నవ్వుతూ డూ ద సేమ్ థింగ్. అంటే నవ్వుతూ నువ్వు ఏమన్నా ఆలోచించు, కానీ నవ్వుతూ ఉండు, సో దట్ పీపుల్ కాంట్ నోటీస్ ఇట్ అని చెప్పి ఇలా చిన్న చిన్న టిప్స్ నాకు ఆయన చాలా ఇచ్చారు. అండ్ అవి నాకు చాలా ఫ్యూచర్లో నాకు చాలా హెల్ప్ అవుతాయి. అవునవును, మెయిన్ ప్రెజెన్స్ ఇంపార్టెంట్. ప్రెజెన్స్ ఇంపార్టెంట్. సో నేను అప్పటి వరకు పాట అంతా నవ్వుకుంటూ పాడేసి అన్ని పాడేసా, నెక్స్ట్ అది వస్తుంది అన్నప్పుడు ఐ వాస్ థింకింగ్ అది కూడా యూ డూ విత్ ఎ స్మైల్ తెలియకుండా అని చెప్పి. సో అలా టిప్స్. సుందరి పాడుతున్నప్పుడు కూడా హీ గేవ్ మీ ఈ నోట్ కొంచెం వేరు ఇది యాక్చువల్లీ ఇది మనం అందరం ఇలా పాడతాము అండ్ హీ గేవ్ లైవ్గా పాడు అని చెప్పారు. సో ఆల్ దిస్ మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. మొత్తంలో ద షో వాజ్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. నీవు ఎన్నో సాంగ్స్ ప్రాక్టీస్ చేసాడు, వాటిలో నీకు టఫెస్ట్ అటెంప్ట్ ఏంటి? టఫెస్ట్ అటెంప్ట్స్ అయితే సెమీ క్లాసికలే. ఆనతినియరా కానీ, పాడలేను పల్లవైనా, ఇవి టఫెస్ట్ అటెంప్ట్స్ నాకు. నువ్వు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా అదే అనిపిస్తూ ఉంటుందా? ఇలాంటి సాంగ్స్ ఏమన్నా నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు? రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు జడ్జెస్ ఎవరు ఉండరు కదా, సో పాడేస్తాంలే ఏముంది అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా షోకి ముందు కూడా నేను అవి పాడినప్పుడు నేను అంత టెన్స్ ఫీల్ అవ్వలేదు. అవును, అక్కడ జడ్జ్ చేసే వాళ్ళు ఉండరు కదా. పాడుతున్నాను, కరెక్ట్గా పాడుతున్నాను, నోట్స్ అంతా ఓకే అన్నట్టు ఉంటుంది. కానీ ఆ మూమెంట్లో ఏమవుతుందో కొంచెం అటు ఇటు అయినా ఆబ్వియస్గా తెలిసిపోతుంది నోట్ తప్పు పాడుతున్నానని. చాలా కాన్షియస్గా పాడాలి కాబట్టి అది నేను కొంచెం టెన్స్డ్ ఫీల్ అయిన మూమెంట్స్ అయితే ఈ 2 సాంగ్స్. ఓకే, అంటే ఇప్పుడు సినిమాలకి పాడడం వేరు కదా, నీ బ్యాండ్తో నువ్వు పాడడం వేరు, అండ్ ఇప్పుడు పర్ఫామ్ చేస్తే నీ కాంపిటీషన్ ఇస్ డిఫరెంట్. నీకు పూర్తిగా ఇది ఒక లెర్నింగ్ మాట, నీకున్నవన్నీ కరెక్ట్ చేసుకోవడానికి ది బెస్ట్ ప్లాట్ఫామ్. బట్ సినిమాలకి రికార్డింగ్స్కి వెళ్తారు కదా, అప్పుడు ఉండాల్సింది ఏంటి సింగర్కి? ఎలా తను ఆ పాటని ఇవ్వగలగాలి? ఫస్ట్లీ పాట అసలు అంటే సందర్భం ఏంటి, అంటే ఐదర్ ఇట్స్ అ లవ్ సాంగ్, సాడ్ సాంగ్ ఏంటి. అండ్ ఆబ్వియస్గా మ్యూజిక్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కూడా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఈ పాట ఏ సిచ్యువేషన్లో వస్తుంది, ఎందుకు వస్తుంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూడ్లోకి వెళ్ళిపోయి మనమే హీరోయిన్, ఇప్పుడు హీరోయిన్ పాడుతుంటే హీరోయిన్ ఆర్ ఎవరికి పాడుతున్నామో అది క్యారెక్టర్ మనం అయిపోతే పాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అర్థం అవుతుంది. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ పాట మనం అప్పుడే వెళ్ళి అక్కడే విని నేర్చుకుని పాడతాం కాబట్టి గ్రాస్పింగ్ పవర్ ఉండాలి. ఓకే, సో ఈ 2 మెయిన్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి ఆ ఫీల్ ఏం కావాలి అంటే వాయిస్ టింజ్ ఎలా కావాలి, అవి ఆయనకి ఏం కావాలి అనేది అర్థమైపోతే ఇట్స్ వెరీ ఈజీ రికార్డింగ్. ఫీలే కదా, ఫీల్ ఎప్పుడైతే వచ్చిందో ఆడియన్స్ అంత బాగా కనెక్ట్ అయిపోతారు. కానీ అదే చాలా టఫ్. ఇప్పుడు ఒక పాట ఇచ్చారు, నేను పాడేసాను నా వాయిస్ లో అనేది కాదు, అక్కడ ఫీల్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ సినారియో ఏంటి, ఎందుకు పాడుతున్నామో, ఏ సాంగ్ అది అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ సింగర్స్ పాడుతూ పాడుతూ ఒక నవ్వు నవ్వుతారు కదా,
ఎలా నవ్వుతారు, ఎలా వస్తుంది అసలు అంత స్పాంటేనియస్గా, చాలా చక్కగా, అంటే స్పెషల్గా దాని గురించి స్మైల్ చేసినట్టు ఉండదు. అందులో నవ్వు అనేది వినిపించాల్సి వచ్చినప్పుడు అంత ఈజీగా వీళ్ళు ఎలా నవ్వుతారు అనిపిస్తుంది. అది టఫ్ అయితే ఈజీగా మీకు ఫ్లోలో వస్తుంది. అది చాలా టఫ్ కదా? ఇట్ నీడ్స్ ప్రాక్టీస్. రికార్డింగ్ ఎంత ముందు ప్రాక్టీస్ ఉంటుంది, అంటే సినిమాలకి చేసేటప్పుడు ఎంత టైం తీసుకోవాల్సి వస్తుంది ఏ సాంగ్ అయినా సరే? అంటే డిపెండ్స్ ఆన్ ది ఏమంటారు పాట, డిపెండ్స్ ఆన్ ది మ్యూజిక్ డైరెక్టర్, ఆయనకి ఆ అవుట్పుట్ వస్తుందా లేదా అని, అండ్ డిపెండ్స్ ఆన్ ది సింగర్స్ అండర్స్టాండింగ్, అన్నీ ఉంటాయి. నాకైతే మూవీ సాంగ్ ఏదైనా వెళ్తే 2 hours 2.5 hours పడుతుంది. అంత మంచి అవుట్పుట్ ఇవ్వాలి, 2.5 అంటే మీరు చాలా త్వరగానే పాడినట్టు కదా. కొన్ని ఇప్పటిదాకా పాడింది అయితే అలాగే జాను, అది చిన్న పాట, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2 minutes 2.5 minutes దగ్గరలో ఉంటుంది. సో ఆ పాటకి నాకు ఆల్మోస్ట్ 40 minutes or 50 minutesలో అయిపోయింది. 50 minutesలో పాడేశాను, విన్నాను, కరెక్షన్ పాడాను, అయిపోయింది. కానీ ఆడియన్స్ 2.5 minutesలో వినేసి జడ్జి చేసేసి పాట బాగుంది బాగాలేదు అని చాలా ఈజీగా చెప్పేస్తాను. కానీ అది చిన్నది. అదే ఇప్పుడు ఒక 3 minutes 4 minutes సాంగ్ అయితే ఈజీగా 2 hours 2.5 hours 3 hours కూడా పడుతుంది. ఇట్ డిపెండ్స్ సింగర్స్ అబిలిటీ అండ్ వాళ్ళు అర్థం చేసుకునే విధానం. మ్యూజిక్ డైరెక్టర్కి కావాల్సింది పాడేసాము అంటే తొందరగా అవుతుంది, కానీ ఆయనకి ఒకటి ఉంటుంది కదా, అది మనం అర్థం చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ, త్వరగా అయిపోతుంది. అది అర్థం కాలేదు ఆర్ ఆ అవుట్పుట్ రావట్లేదు అంటే టైం పడుతుంది. సింగర్స్ అందరికీ ఒక డ్రీమ్ లా ఉంటుంది, పర్టికులర్ మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేయాలి, వాళ్ళ దాంట్లో నేను పాడాలి అనేది. అలా నీకెవరు ఉన్నారు? అలా నాకు తమన్ సార్ ఆబ్వియస్గా. ఆయన కాకుండా ఫస్ట్ నుంచి నేను ఎక్కువ అడ్మైర్ చేసింది మణిశర్మ గారు, ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు. సో వీళ్ళు ఈ 3 members అంటే తమన్ సార్తో కలిపి 4 members పాడాలి అని నేను ఫస్ట్ నుంచి చాలా మేనిఫెస్ట్ చేస్తున్నాను. చూడాలి. తమన్ సార్తో నీకు ఎలాగో నో ప్రాబ్లం, నో ఇష్యూ, తప్పకుండా పాడుతావు. అండ్ ఎలాగో రాజ్యసభలో పాడబోతున్నావు కదా. అండ్ సినిమాల విషయానికి వస్తే ఏ హీరో సినిమాలో పాడాలి అనేది ఏమైనా ఉంటుందా? అలా ఆ హీరో సినిమాలో అయితే పాడితే బాగుంటుంది, అందరి హీరోలకి పాడాలి అని ఉంది నాకైతే. యాక్చువల్లీ అందరి హీరోస్కి పాడాలి అని ఉంది. పర్టికులర్గా ఈ హీరో అని అయితే ఏం లేదు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో నాని గారు అండ్ రవితేజ గారు. ఓకే, మన రవితేజ గారిని చూసావు కదా, ఏమనిపించింది? నేను ఇలా చూస్తుండిపోయాను యాక్చువల్లీ. నేను నిజంగా చూస్తున్నా, నిజంగా మా అమ్మని అడుగుతున్నా ఒకసారి ఇచ్చు నిజమేనా ఇది అని. నాకు చాలా ఇష్టం ఆయన, అంటే ఆయన హార్డ్ వర్క్, డెడికేషన్తో ఇప్పుడు నార్మల్గా మనలాగా వచ్చి అంత పెద్ద స్టేజ్కి వెళ్ళారు కాబట్టి నాకు అలా చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తారు రవితేజ గారు, నాని గారు వీళ్ళు. సో ఆయనను చూసినప్పుడు అయితే చాలా నిజమా కలనా ఇది అన్నట్టు ఉన్నాను నేను. కాంపిటీషన్ అంతా ఒక ఎత్తు, కానీ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆనందం వేరుంటుంది, ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది డెఫినెట్. జెనీలియా ఏం చెప్తావు? చాలా బబ్లీ ఉన్నారు ఈవెన్ ఆన్ సెట్. అప్పుడు జెనీలియా ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు, సేమ్ అలానే ఉన్నారు. నాకైతే సేమ్ నేను బొమ్మరిల్లులో చూస్తున్నట్టే ఉందేంటి, తను ఒరిజినల్గా కూడా అలాగే ఉన్నారు. సో చాలా చాలా బాగా అనిపించింది. ఇంటరాక్ట్ అయ్యావా? ఇంటరాక్ట్ అయ్యాను. ఏమన్నారు మీ ఇద్దరి మధ్య? అంటే తను ఆల్రెడీ నాది ఆడిషన్ ఎపిసోడ్ చూసి మమ్మీ నువ్వు చేస్తున్నారు, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి షీ గేవ్ అ సెల్యూట్ అనమాట. సో దట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అమేజింగ్ కదా. రవితేజ సార్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్? పాడగానే, అంటే నేను పాడుతున్నప్పుడే మెలడీ నుంచి మోనా షిఫ్ట్ అయినప్పుడు వాస్ ఆస్కింగ్ తమన్ సార్ అనమాట, తనే వాయిస్ చేంజ్ తనే చేసిందా, వాయిస్ చేంజ్ చేసిందా అని. ఫస్ట్ కమెంట్ తను అంటే సార్ ఇలా నెక్స్ట్ మీరు సార్ చెప్పండి అన్నప్పుడు అయ్య బాబోయ్ నాకు చాలా ఇంకా అనుకున్నా. ఆయన షాక్ గురయ్యారు, నువ్వు వెంటనే వేరియేషన్కి వెళ్తున్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి ఇలా పడేస్తుంది అన్న ఫీలింగ్ ఆయన ఫేస్ లో కనిపించింది. చాలా చక్కగా ఉంది అసలు. నీ పర్ఫార్మెన్స్ కి ప్రతిసారి అప్లాజ్ వస్తూనే ఉంది, ఎక్కడా కూడా
డౌన్ఫాల్ అవ్వలేదు, ఒక స్ట్రెస్ కనిపించనే లేదు. ఆఫ్ కోర్స్ ఉంటుంది, కానీ అది ఎక్కడ కనిపించలేదు. అది నీ ఎక్స్పీరియన్స్ కావచ్చు అండ్ నువ్వు తీసుకున్న ట్రైనింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. అండ్ తెలుగు ఆడియన్స్కి ఒక మంచి సింగర్ దొరికారని ఒక ఫీల్ వచ్చింది. అండ్ మరి మనం ఇంత ఒక కెరియర్లో ముందుకు వెళ్తున్నాము లేదా సాధిస్తున్నాము అంటే ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్. మీ మదర్ గురించి చెప్పు. అమ్మ సపోర్ట్ లేకపోతే అసలు ఇక్కడ ఉండేదాన్నే కాదు. మేబీ ఏదో ఐటీ జాబ్ లేకపోతే సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ మ్యూజిక్ ఏదో చేసేదాన్నేమో. బట్ ఫ్రమ్ ద స్టార్ట్ అమ్మకి చాలా ఇంట్రెస్ట్ మ్యూజిక్, డ్యాన్స్ ఇవన్నీ. సో చిన్నప్పుడు నాతో పాటు అమ్మ కూడా క్లాస్ నేను నేర్చుకోవాలని చెప్పి తను కూడా వచ్చి నేర్చుకునేది. అంత ఇంట్రెస్ట్ అమ్మకి. ఇప్పటికీ పాడుతుంది నాతో పాటు. అండ్ నా మెయిన్ క్రిటిక్ కానీ లేకపోతే బాగుంది అని చెప్పడం కానీ బాగాలేదు అని చెప్పడం కానీ ఇంట్లోనే అయిపోతుంది. సో ఏ పాట అయినా ఫస్ట్ అమ్మ ముందు, మామయ్య, అత్తయ్య వీళ్ళు ముగ్గురు ముందు పాడతా. వీళ్ళు ముగ్గురు బాగుంది అని అంటే అందరికీ బాగుంటుంది. వీళ్ళ ముగ్గురులో ఎవరొక్కరు బాగాలేదు అన్న సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మై సాంగ్ అని నాకు క్లారిటీ. వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఈవెన్ నా డిగ్రీ పీజీ అయిపోయాక కూడా జాబ్ ఆఫర్స్ వచ్చాయి చాలా. నేను ట్రెక్స్ ఇవి ఎక్కువ వెళ్తా, ట్రావెల్ ఎక్కువ చేస్తా, చాలా ఇష్టం. సో ఆ ట్రావెల్ చేసినప్పుడే కేదార్నాథ్ ఆ ట్రెక్కి వెళ్ళాను కోవిడ్లో. ఇలా పీజీ అయిపోయింది అదే టైంలో వెళ్ళా, ఫస్ట్ వేవ్ అయిపోయాక. ఆ రోజు అక్కడ కూర్చొని ఏం సిగ్నల్స్ లేవు కదా, నార్మల్గా ఆలోచిస్తుండే. అప్పటికి 2 ఆఫర్స్ ఉన్నాయి, హెచ్ఆర్ చేశాను. సో నెక్స్ట్ ఇంకా జాబ్ ఆఫర్స్ అయితే చేతిలో ఉన్నాయి. సో అది ఒక్కటే వెళ్ళొచ్చాక చూస్తా అని అనుకున్నా. అక్కడ ఫిక్స్ అయ్యా, లేదు ఒక 1 ఇయర్ సింగింగ్ చూద్దాం, ఏమవుతుందో అది చూద్దాం. తర్వాత అట్లీస్ట్ నాకేంటంటే లైఫ్లో రిగ్రెట్స్ లేకుండా ఉండాలి అనేది మెయిన్ థింగ్. ఇప్పుడు నేను ఏదో ఐటీ చేసేసి తర్వాత అరే ఆ టైంలో నేను మ్యూజిక్ సైడ్ వెళ్ళుంటే నా లైఫ్ వేరేలా ఉండేదేమో, బాగుండేదేమో అన్న రిగ్రెట్ వద్దు. చేసి అవ్వకపోతే ఇట్స్ ఓకే, నేను అట్లీస్ట్ ట్రై చేశాను అన్న సాటిస్ఫాక్షన్ అంటే. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్, అవ్వలేదు ఇట్స్ ఓకే. బట్ చెయ్యకుండా రిగ్రెట్ ఫీల్ వద్దు అని చెప్పి కిందికి రాగానే సిగ్నల్ రాగానే ఫస్ట్ చెప్పింది జాబ్ చెయ్యను, 1 ఇయర్ ఇలా చేస్తా అని చెప్పి. ఇనీషియల్గా కొంచెం ఏమంటారు, జాబ్ చేయకపోతే ఎలాగా, రిస్కీ కదా ఇది, ఇది చేస్తూ చేసుకో అంటే అది అవ్వదు కదా అమ్మా అని చెప్పి మాట్లాడా. ఈవెన్ షీ సెడ్ ఓకే సరే చూడు 1 ఇయర్ అని. ఆ 1 ఇయర్ కాస్త ఇన్ని ఇయర్స్ చేశాను. బట్ యా నౌ షీ ఈజ్ హ్యాపీ. అంటే నువ్వు డెసిషన్ తీసుకున్న ఆ 1 ఇయర్ జర్నీ ఎలా గడిచింది? నువ్వు అనుకున్నట్టుగా వెళ్ళగలిగావా? యా వెళ్ళగలిగాను. అంటే ముందు ఉన్న దానికంటే కొంచెం ఆపర్చునిటీస్ పెరిగాయి, కాంటాక్ట్స్ పెరిగాయి. సో ఏ వర్క్ వచ్చినా చెప్పాను కదా, ఏ వర్క్ వచ్చినా వెళ్తాను అని చెప్పి. సో అలా ఏ వర్క్ వచ్చినా ఏ టైంకి వచ్చినా వెళ్ళేదాన్ని. సో మేబీ అది చూసి అమ్మ కూడా ప్యాషనేట్గా ఉంది కదా చేసుకోయాను. నెక్స్ట్ ఇయర్ ఏం అడగలేదు ఇంకా. సరే ఆ ఇయర్ ఇప్పటి వరకు అలాగే కంటిన్యూ అవుతుంది. సూపర్. అంటే నువ్వు అనుకున్న ఫీల్డ్ లో రాణించగలుగుతున్నావు. ఈ చిన్న చిన్న గ్యాప్స్ అవి కామన్, అదే గ్యాప్స్ లేకుండా జరగదు అసలు ఎవరికి. అవి కూడా లెసన్స్ మనకి. ఇప్పుడు స్ట్రైట్ గా మన లైఫ్ వెళ్ళిపోతే ఏముంటుంది, అక్కడ ఎప్పుడైతే పెయిన్ వచ్చిందో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలి, అక్కడ డెసిషన్ ప్రాసెస్ మారాలన్నా మనం స్ట్రాంగ్ కావాలన్నా ఉంటుంది. అవి ఉంటేనే మనం లెగిస్తాం బాగా. మమ్మీ విమర్శిస్తారు అన్నీ చెప్తారు కదా, నిన్ను అంటే నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మమ్మీ మాత్రం బాగాలేదు అన్న సాంగ్ అంటే ఎప్పుడైనా ఉన్నాయి చాలా దగ్గర ఏమో నాకు నచ్చలేదు అనేస్తుంది. మీ రియాక్షన్ ఏంటి అప్పుడు? ఇంత బాడైనా నచ్చలేదంటే ఇంకేం చేయాలి దీనికి, నువ్వు చెప్పవే. నేను ఆబ్వియస్గా ఇప్పుడు ఏది పోయింది చెప్తే నాకు ఈజీ అవుతుంది కదా, నాకు తెలియదు కానీ నాకు నచ్చలేదని అనిపిస్తుంది. అప్పుడు కొంచెం ఏం చేయాలి ఇంకా అనుకుంటా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఒకసారి విని ఏదో ప్రాక్టీస్ చేయడము చేశాక మళ్ళీ పాడతా. అప్పుడు ఓకే అని అంటే సరే ఓకే నిన్న కూడా ఇలాగే పాడా అని చెప్పేసి వెళ్ళిపోతా. ఈగో సాటిస్ఫై అవుతుంది కదా మాట. అది ఫైనల్ సాంగ్ పాడారు కదా, టాప్ 3 మీరు ముగ్గురు కలిసి. మీరు పాడిన వాళ్ళు బాగానే ఉన్నారు, చూసేసరికి వీళ్ళు ఎలా పడతారు వీళ్ళు ముగ్గురులో నుంచి అసలు వీళ్ళు ఎలాగా అసలు ఎలా ఎఫర్ట్ పెడతారు అనే ఒక ఫీలింగ్. అంటే మిమ్మల్ని మొదటి నుంచి ఫాలో అయిన వాళ్ళకే హార్ట్ బీట్ పెంచేస్తారు అనుకోండి. అంటే ఒక్క సాంగ్ని ముగ్గురు పర్ఫార్మెన్స్తో జడ్జ్ చేస్తారు కదా, ఆ అటెంప్ట్ నీకు ఏమనిపించింది? టఫ్ అనిపించిందా లేదా నార్మల్గానే వెళ్ళిపోయావా నువ్వు? టాప్ 3 వచ్చినప్పుడు అయితే నాకు
ఐ వాజ్ సో హ్యాపీ. సో ఎవరు విన్ అయినా పర్లేదు, నేను ప్రతి ఎపిసోడ్ అలాగే ఉన్నా. సో ఈవెన్ టాప్ 3 వచ్చినప్పుడు కూడా ఎవరు విన్ అయినా పర్లేదు, పాట 100% ఎఫర్ట్ వేద్దాం, పాటకి 100% న్యాయం చేద్దాం, ఏదైతే అది అనే పాడ నేనైతే. అంటే ముందు వాళ్ళు పాడిన తర్వాత మనకి టెన్షన్ పెరుగుతూ ఉంటుంది కదా, అలాంటిది ఏం లేదు? ఏం లేదు, అంటే చాలా స్ట్రాంగ్ నువ్వు. అండ్ ఇంకేదైనా పర్లేదు, ఏదైనా సరే ఇట్స్ ఓకే. ఇప్పుడు ధీరజ్ విన్ అయినా నేను హ్యాపీ ఫీల్ అవుతా, పవన్ విన్ అయినా హ్యాపీ ఫీల్ అవుతా. సో నాకు అలా ఏం లేకునింది, కానీ పాట ప్రాపర్గా పాడాలి, 100% పాట న్యాయం చేయాలి అనేది ఒక్కటే మెయిన్లీ బ్రెయిన్లో అదే ఉండింది. ఫ్రమ్ ద షో స్టార్ట్ ఎండ్ వరకు అదే ఉండింది. సో అది నేను చూసుకున్నా, మిగతాదంతా అలా అలా అయిపోయింది. టాప్ 6 అటెంప్ట్ చేసినప్పుడు నువ్వు టాప్ 3 దాకా వెళ్తాను అనుకున్నావా? అంటే మనకు కొన్ని అజంప్షన్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఇందులో అజంప్షన్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే మోస్ట్లీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఓటింగ్. ఇప్పుడు 50% జడ్జెస్ మార్క్స్, 50% ఓటింగ్ కదా. సో జడ్జెస్ మార్క్స్ ఎంత బాగా వచ్చినా ప్రజలకు నచ్చి ఓటింగ్ వేయకపోతే ఆబ్వియస్లీ అయ్యేది కాదు. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అందరికీ చాలా చాలా అంటే థ్యాంక్స్ కూడా చాలా చిన్న వర్డ్ చెప్పడానికి. సో ఐఎమ్ సో బ్లెస్డ్. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ హాఫ్ క్రెడిట్ మొత్తం వాళ్ళదే. వాళ్ళు ఓట్లు వేయకపోయి ఉంటే నేను విన్ అయ్యేదాన్ని కాదు. సో ఐఎమ్ సో బ్లెస్డ్. ఆ ఒక్క దాంట్లో వాళ్ళ సపోర్ట్, వాళ్ళ లవ్ లేకపోతే అయ్యేది కాదు. అందరూ నిన్ను హార్ట్లో పెట్టేసుకున్నారు. బట్ ఈ ఫేమ్ చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇప్పుడు బృందా అంటే తెలియని వాళ్ళు లేరు. సో దాంతో ఛాన్సెస్ పెరుగుతాయి, మీకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఇంకా యాక్చువల్లీ ఛాన్సెస్ వీటన్నిటికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ పెరుగుతుంది. ముందు ఒక పాట కొంచెం అటు ఇటుగా తప్పులు పాడినా ఏం పాడినా అంత అనిపించదు, అంటే అంత ఇలా గమనించి చూడరు. కానీ ఇప్పుడు విన్ అయ్యాక ఇంకా నా మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. ఏ పాట పాడినా ప్రాపర్గా పాడాలి, కరెక్ట్గా పాడాలి, అటు ఇటు ఏం పోకూడదు అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని ఆల్బమ్స్ చేసి ఉంటావు? అంటే ఆల్బమ్స్ మీ సింగర్స్ చేస్తూ ఉంటారు కదా, ప్రైవేట్ ఆల్బమ్స్ అలాంటి చేశారా మీరు? చేశాను, ఆల్మోస్ట్ ఒక 200+ చేసి ఉంటా. ఇంత చిన్న వయసులో అన్నా? అంటే యూట్యూబ్ ఛానల్స్కి, ప్రైవేట్ ఆల్బమ్స్, ఎవ్రీథింగ్, మూవీ అన్నీ కలిపి ఆల్మోస్ట్ 200 దాటి ఉంటాయి. ఓకే. సినిమా సాంగ్స్ వచ్చి ఎన్ని పాడు ఉండొచ్చు? మూవీ సాంగ్స్ అరౌండ్ 30-40 పాడుంటారు. ఈ 30-40 సాంగ్స్లో బృందాకి ఇండస్ట్రీలో బాగా గుర్తింపు వచ్చింది ఏ సాంగ్కి? బాగా గుర్తింపు వచ్చింది అంటే జాను ఫస్ట్ డెబ్యూ సాంగ్ అది దానికి వచ్చింది. అంటే నేను బయట డెమోస్ అప్పటి వరకు నార్మల్గా పాడినవో లేకపోతే మూవీ సాంగ్ డెమోస్ చేసుకున్నావో పంపించేది అన్నాడు. ఆ పాట నుంచి ఆ పాట పంపించడం స్టార్ట్ చేశాను. సో అది నాకు మెయిన్ స్టెప్పింగ్ స్టోన్ అదే నాకు. తర్వాత విరాట పర్వము, ఇంకా #మాయలలో శ్రీరామ్ గారితో డ్యూయట్ పాడాను. సో అది ఎవ్రీథింగ్ యాడ్ ఆన్ అవుతూ వెళ్ళింది. మర్చిపోయి శ్రీరామచంద్ర గురించి చెప్పవా? శ్రీరామ్ అన్న ఇస్ వెరీ వెరీ ఏమంటారు సపోర్టివ్ మా అందరికీ. రాగానే మీ పాటలేంటి అని అడిగి, సమీరక్క శ్రీరామ్ అన్న ఇద్దరు కూర్చొని పాటలేంటి అని అడిగి మాకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసేవారు. ఈవెన్ స్టేజ్ మీదకి వెళ్ళే ముందు వరకు కూడా ఏమైనా పాడుతూ తప్పులు పాడితే ఇది కాదురా, ఇది ఇలా పాడాలి అని చెప్పి నేర్పించడం. అండ్ మేము పాడేసి వచ్చాక కూడా ఇఫ్ దే హ్యావ్ ఎనీ ఇన్పుట్స్ మాకు దే యూస్ టు షేర్ విత్ అస్. సో ఇట్ వాజ్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎస్. నీకంటూ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? నేను ఇది చేయాలి, ఇది సాధించాలి, లేదా ఇలాంటి దాంట్లో నేను చేయాలన్నా అలా ఏమైనా? డ్రీమ్ ప్రాజెక్ట్ ఏం లేదు, బట్ కాన్సర్ట్ నేను ఎక్కువ కొంచెం కొరియన్ బ్యాండ్స్ అవి ఫాలో అవుతా. సో BTS నాకు చాలా ఇష్టం. సో వాళ్ళు కాన్సర్ట్స్ చేసినప్పుడు ఫుల్ హాల్ అంతా నిండిపోతుంది. సో నా డ్రీమ్ యాక్చువల్లీ అది. నేను అలా ఏదైనా కాన్సర్ట్ కానీ ఇలా షో చేసినప్పుడు అలా మొత్తం ఆడిటోరియం నిండిపోవాలి అని అది నా డ్రీమ్. సో హోప్ఫుల్లీ అవుతుంది అని మేనిఫెస్ట్ చేస్తున్నా. బట్ ఎన్ని లాంగ్వేజ్లో వచ్చింది నీకు? నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. ఎన్ని లాంగ్వేజ్లో? 4-5 వచ్చు కుమ్మేయడానికి నువ్వు. ఎస్. ఇక అదర్ లాంగ్వేజెస్కు తెలుగు అదర్ లాంగ్వేజెస్లో కూడా నువ్వు డెఫినెట్గా సక్సెస్ సాధిస్తావు. ఎందుకంటే భగవంతుడు నీకు అంత మంచి వాయిస్ని ఇచ్చాడు.
ఆ టాలెంట్ని ఇచ్చాడు అండ్ దానికి మించి కష్టపడే మనస్తత్వం, అది వెరీ ఇంపార్టెంట్. ఇన్ని ఎఫర్ట్స్ పెట్టావు కాబట్టి విన్నర్ అయి ఉండొచ్చు నువ్వు. ఇంత జర్నీలో ఒక సూపర్ డూపర్ ప్లాట్ఫామ్లో పర్ఫామ్ చేసి తెలుగు ఆడియన్స్కి చాలా చేరువయ్యావు. సీజన్ 4 కప్ సొంతం చేసుకున్నావు. నువ్వు ఇలాగే ఎన్నో మంచి మంచి ప్రాజెక్ట్స్ ఫర్దర్గా చేయాలి. తెలుగు ఆడియన్స్కి ఒక సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, చిత్ర గారు, మన గీతా మాధురి, ఇలా వీళ్ళందరూ ఎలా అయితే ఇండస్ట్రీలో ఉన్నారో భవిష్యత్తులో బృందా కూడా అలా ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. మనం ముగించేస్తున్నాం కాబట్టి ఒక సూపర్ డూపర్ సాంగ్తో క్లోజ్. షూర్. ఒక మంచి ఐటమ్ నెంబర్ పాడవా? ఓకే. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తెలవనోళ్ళు లేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి మేం గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి, సౌకులాడి స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేల మల్లె పందిరి, రచ్చరాజుకుంది దూపిరి నీ వంక చూస్తే గుండెలోన డిరి డిరి డిరి, తూనిగా నడుములోన తూటాలెట్టి తూపాకి పేల్చినావె తింగరి చిట్టి, మగజాతి నట్ట మడత పెట్టి పేల్చావు తూటాలు గట్టిగా, ఎక్కడ గురి తప్పలేదు, పేల్చావు. తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సూపర్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఒక బ్యూటిఫుల్ జర్నీ, అద్భుతమైన జర్నీ ఉండాలని మనస్ఫూర్తిగా మా 99 టీవీ తరఫు నుంచి అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ బృందా. వన్స్ అగైన్ మళ్ళీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ మనం కలవాలి. థ్యాంక్ యూ. చూసారు కదండి మన తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ బృందా ఎంత ఎనర్జెటిక్, ఎంత చక్కగా పర్ఫామ్ చేస్తే ఇక్కడ కూడా మనకి చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇచ్చింది. సూపర్. తను ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ 99 టీవీ.